హలో హాయ్ ఫ్రెండ్స్, బోటీ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బోటీ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బోటీ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. కొత్త వారికి కూడా చాలా బాగా చేసుకోవచ్చు. బోటీని శుభ్రంగా కడుక్కొని తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసుకొని ఫైవ్ విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత 5 విజిల్స్ తర్వాత ఉడికిందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్నాక ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ఎంత తీసుకోవాలో మీరు తినే బట్టి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, సాజీరా వేసుకోవాలి. తర్వాత వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్ తీసుకున్నాను. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. కొంచెం సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలి. తర్వాత 2 మిర్చి తీసుకున్నా. ఒక రెమ్మ కరివేపాకు, నూనె వేయాలి. ఎంత తీసుకోవాలో మీరు తినే బట్టి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, సాజీరా వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్ తీసుకున్నాను. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. కొంచెం సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలి. తర్వాత 2 మిర్చి తీసుకున్నా. ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం పసుపు వేసి కలుపుకున్నా. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలి. వేసుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. పచ్చిమిరపకాయలు ఒక 2, కరివేపాకు కొద్దిగా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక పచ్చివాసన పోయేదాకా కలుపుకొని తర్వాత మనం ఉడకబెట్టుకున్న బోటీని వేసి బాగా కలుపుకోవాలి.
చేసుకున్న మసాలాలే వేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 2 మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలి. తర్వాత కింద మాడిపోకుండా కలుపుతూ ఉండాలి 2 మినిట్స్. తర్వాత బోటి ఫ్రై రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.